ప్రవీణ్ పగడాల మీరు చంపేశారు, ప్రభుత్వం చంపేసిందో ఎవరు చంపేశారో చంపేశారు. దానికి నిరసనగానే కాకుండా, లేదంటే హర్ష్ కుమార్ నాయకత్వం చూసి కాకుండా, దళితుల్లోనూ క్రైస్తవుల్లోనూ ఉన్న యొక్క వ్యధ, బాధ, ఆక్రోషం ఇవన్నీ కలిపి నిన్నంత జనం వచ్చారు. అంత జనం నేను ఎప్పుడు చూడలేదు. ఆ జనంతో నిన్న కంగారు పడిపోయారు పోలీసులు. కాబట్టి నేను ప్రభుత్వానికి చెప్తున్నాను, నిష్పక్షపాతంగా మీరు ఈ దర్యాప్తు చేయండి. చేసి ప్రైమరీ రిపోర్ట్ రావాలంటే 2-3 డేస్ పడుతుంది జనరల్గా. కానీ ఒక 6-7 గంటల్లో కూడా ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వచ్చు. కానీ ఇది క్రూషియల్ కేసు కాబట్టి, సెన్సేషనల్ కేసు కాబట్టి 2-3 రోజుల్లో ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వండి. తర్వాత 3 వారాలు 4 వారాల్లో ఎఫ్ఎస్ఎల్సి రిపోర్టు, ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ కూడా ఇవ్వండి. ఖచ్చితంగా ఇది హత్య. మీరు దాని ప్రకారం ఇస్తారో మరి ఏ రకంగా ఇస్తారో అన్నది మేము చూస్తూ ఉంటాం. మీరు తప్పుదోవ పెట్టించారంటే మటుకు అందరూ ఇరుక్కుంటారు. నేను ఇక్కడ ఉన్నాను, నేను ఊరుకునే మనిషిని కాదు, లొంగే మనిషిని కాదు, మీకు తెలుసు అందరికీ. కాబట్టి దాని ప్రకారం ఫాలో అవ్వమని నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఎనీ క్వశ్చన్స్? ఏమని? అదే షమీ నిన్న వచ్చాడండి ఇక్కడికి. షఫియో అతను ఎవరైతే పోస్ట్ పెట్టారో అతను ఇక్కడికి వచ్చి చాలా బాధపడ్డారు. ఇద్దరు ఫ్రెండ్స్. ఎందుకు మరి ఇప్పుడు ఇది అతను చంపాడా లేకపోతే ఇంకోళ్ళు చంపారా, ఎవరు చంపారా అన్నది తేల్చవలసింది ఎవరండి? అది హత్య అని నేను చెప్తున్నాను. అది ఎవరు చేశారు? ఉగ్రవాదులు, జిహాద్ అని ఉగ్రవాదులు చేశారా, లేకపోతే మరి ఆయన చాలామంది మీద బైబిల్ గురించి చెప్తూ హిందూ మతోన్మాదులకి కూడా ఆయన టార్గెట్ అయ్యాడు. ఇటు ముస్లిం మతోన్మాదులు ఆయన్ని చంపడానికి ప్రయత్నించారా, హిందూ మతోన్మాదులు ఆయన్ని చంపడానికి ప్రయత్నించారా, లేకపోతే క్రైస్తవుల్లోనే ఎదిగిపోతున్నాడని చెప్పేసి ఎవరైనా మిషనరీ చేయించాడా అన్నది దర్యాప్తు చేసి తేల్చాల్సింది ప్రభుత్వం. కానీ ఇది హత్య అని నేను చెప్తున్నాను. నాకు ఆధారాలు పక్కా, నాకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. నాకు ఉండే ఆధారాలు నాకు ఉంటాయి. నేను లేకపోతే అది హత్య అని ఎలా చెప్పగలుగుతాను? నాకు మీకు ఎలాగ ఆధారాలు ఉంటాయి? మీరు వార్త రాసినప్పుడు మీరు బయట పెడతారు ఆధారాలు? బయట పెట్టరు కదా. నా ఆధారాలు నేను బయట పెట్టను. ఇది హత్యే అని చెప్తున్నాను. ఇప్పుడు పోస్ట్ మార్టం చేసినప్పుడు చాలామంది ఉంటారండి. దాంట్లో ఎంతండి సంపాదించడం? ఈ ప్రభుత్వం మీద అసలు నమ్మకం లేదండి. ఈ కూటమి ప్రభుత్వం మీద అసలు నమ్మకం లేదు. దానికి తార్కాణం ఏంటంటే, మొన్న May 29 ఈ గవర్నమెంట్ గద్దెనెక్కకముందు May 29 2024లో రాజ్ సంపత్ అని చెప్పి NSCA నేషనల్ కోఆర్డినేటర్ని అతి దారుణంగా హిందూపూర్లో చంపేశారండి. దారుణంగా, అతి దారుణంగా ముక్కల కింద నరికేశారు. దానికి రాహుల్ గాంధీ కూడా మనుషులు పంపించాడు. చాలా పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ నుంచి వచ్చి చేశారు. అతను కేరళలో ఉంటే కేరళ నుంచి పోలీసులు రప్పించి అంచుమించు పోలీసులు అప్పగించి చంపేశారు. అతని యొక్క ప్రధాన ముద్దాయి అక్కడ కోర్టులో, హిందూపూర్ కోర్టులో చేస్తున్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్. అతన్ని ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా పట్టుకోలేదండి. ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చూపించలేదు అతన్ని. ఎందుకంటే ప్రభుత్వంలోని ఎవరైతే గవర్నర్ అడ్వకేట్ జనరల్ ఉన్నారు
అతను సన్నిహితుడంట. అందు గురించి అని చెప్పి ఈ ప్రభుత్వం అతన్ని కాపు కాస్తుంది. ఇంకోటి నేను చెప్తా ఉన్నాను, ఇంతసేపు ఎప్పుడు చూసిన తెలుగుదేశం మీద ఎందుకు గౌరవం ఎంతగా ఎందుకు లేదంటే వాళ్ళ కేసులన్నీ ఏం కేసులండి? సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద అదేదో పెద్ద నేరమైనట్టు నెలలు స్టేషన్ల మీద కేసులు పెట్టి తిప్పుతున్నారు. సిగ్గులేదు మీకు? నా మీద ఎన్నో పోస్టులు పెడతారు. నేను రాజకీయ నాయకుడిని, భరించలేకపోతే రాజకీయం మానేసి ఇంటికి వెళ్ళిపోవాలి. నేను బోల్డ్ మంది ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. మనం రాజకీయం పబ్లిక్ ఫిగర్, మనం ఆ మాత్రం తట్టుకోలేని వాళ్ళు ఎవరైనా సరే కుటుంబ సభ్యుల మీద పెట్టినా ఎవరి మీద పెట్టినా తట్టుకోవాలి, సంయమనం పాటించాలి. వాళ్ళని తీసుకెళ్ళి జైళ్ళు చుట్టూ కేసులు జడ్జీల మీద పెట్టిన వాళ్ళని ఎవరిని ఒక్కడిని అరెస్ట్ చేయలేదు. గత ప్రభుత్వంలో జడ్జీల మీద కూడా పెట్టారు కదా, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడును, ది గ్రేట్ లీడర్, ఇంటర్నేషనల్ లీడర్, మొత్తం ప్రపంచంలోనే పెద్ద లీడరు, భూమి మీద ఉన్న లీడర్లో ప్రస్తుతం అగ్రగణ్యుడు పవన్ కళ్యాణ్ మీద పెడితే మట్టుకు అతని మీద బోల్డ్ యాక్షన్. ఆ బాసాను కృష్ణమురళి విషయం చూసుకోండి ఎంత దారుణం. అలాగే ఇంకోటి, మహానాడులో ఈ తెలుగుదేశం టీడీపీ ఆఫీసుల మీద పెట్టిన కేసులు అయ్యో పెద్ద గవర్నమెంట్ సంస్థలైనట్టు ఆఫీసుల మీద ఇంకో ఆఫీసులు దాడి చేస్తారు. సహజం, పరిపాటి, ఇట్స్ వెరీ కామన్ థింగ్. దాని గురించి ఓ బాబోయ్ మేము ఖండించాం. అప్పుడు మేము ఖండించకుండా లేము. చంద్రబాబు నాయుడు అరెస్ట్నే ఖండించి నేను గవర్నమెంట్కి ఎదురు తిరిగాను. తర్వాత వీళ్ళు మహానాడులో ఏం చెప్పారంటే, మహానాడు తీర్మానాల్లో దళితుల మీద పెట్టిన కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి, దళితుల మీద రిజిస్టర్ చేసిన కేసులు, దళితులు చంపబడిన కేసులు అన్నింటి మీద ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తా అన్నాడు. ఒక్క కేసు రివోక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశావా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం? నీ మీద మాకు ఎలా నమ్మకం ఉంటుంది అయ్యా చంద్రబాబు? అడుగుతున్నాం. మీకు మా ఒక వెళ్తే ఎస్సీ ప్రోగ్రామ్స్ మేము వెంటనే అధికారంలో ఒక 24 గంటల్లోనే ఎస్సీ జగన్ తీసేసిన ప్రోగ్రామ్స్ అన్నీ ప్రకటిస్తాను. ఒకటన్నా ప్రకటించావా? జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన వాదన వినిపిస్తున్నాడో హైకోర్టులో మెడికల్ కాలేజీ సీట్ల విషయంలో అదే వాదనని నువ్వు వినిపిస్తున్నావు. నీ అంత మోసగాడు ఎవడున్నాడు? కాబట్టి కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అన్నది ఎవరికీ లేదు. కాబట్టి నిన్న అశేష జనం తరలొచ్చారు రాజమండ్రి. కాబట్టి ఇది హత్య ప్రకారం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుతున్నాను. అంటే క్యాథలిక్స్ అన్నవాళ్ళు బయటకు రారండి, వాళ్ళు చర్చెస్లోనే చేస్తారు. మత ప్రచారకులు అన్నీ కూడా ప్రొటెస్టెంట్సే ఉంటారు. కాబట్టి ప్రొటెస్టెంట్సే ఇప్పుడు మనకి జరుగుతున్న సభలు ఏమైనా ఉన్నాయో, మత ప్రచార సభలు అన్నీ కూడా ప్రొటెస్టెంటే జరుగుతారండి. అతనికి అలవాటంట. పైగా అతనికి రాజమండ్రిలో ఇల్లు ఉందంట. మరి ఎక్కడ ఉందో తెలియదు, కానీ అతనే చెప్పాడు. ఒక వీడియో చూశాను నేను అతను చనిపోయినంత వరకు నేను పెద్దగా అతను ఎవరో నాకు తెలియదు, అతని పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు. తర్వాత అతని వీడియోలు చూశాను. చనిపోయిన తర్వాత సహజంగా కుతూహలంగా ఏం మాట్లాడుతున్నాడంటే, అతను జ్ఞాని, చాలా ఇంటలెక్చువల్. అసలు బైబిల్ గురించి కానీ లేకపోతే హిస్టరీ గురించి కానీ, బ్రిటిష్ హయాంలో హిందూ చట్టాలని, అంటే హిందూ చట్టాలంటే మనకి మనోధర్మశాస్త్రం ఉండేది కదా మన రాజ్యాంగం ముందు. దాంట్లో స్త్రీ హత్య కాడి నుంచి బ్రాహ్మణులు పెళ్లి చేసుకుంటే దళితులు బ్రాహ్మణుల పక్కన వారం రోజులు పడుకోవడం అన్న యాక్ట్ నుంచి కూడా ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు విముక్తి కలిగించారన్నది ఆయన డేట్స్తో సహా చెప్తున్నాడు. ఏ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, అబాలిషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, వీళ్ళు ప్రభుత్వం భూములు కొనుక్కోకూడదు అన్న యాక్ట్ ఎప్పుడు వచ్చింది, దళితులు భూములు కొనుక్కోకూడదు, వాళ్ళకి భూములు ఉండకూడదు, ఇవన్నీ కూడా ఆయన చాలా కూలంకుషంగా చెప్తున్నాడు. బ్రిటిష్ అబాలిష్ చేసిన హిందూ యాక్ట్లన్నీ
అందుకనే బ్రిటిషర్స్ ఇండియా వచ్చారు, ఇవన్నీ యాక్ట్లన్నీ మార్చి వాళ్ళు అప్పచెప్పారు అని చెప్పేసి ఆ యాక్ట్లన్నీ మనకు సతీసాగమనం అన్ని యాక్ట్లన్నీ కూడా బ్రిటిష్ టైంలోనే కదా రద్దుని. మగుడు చనిపోతే భార్యని కాల్చేయడం ఏంటండి, ఇవన్నీ కూడా ఆయన వాళ్ళు బ్రిటిషులు నిషేధించిన యాక్ట్లు. అవన్నీ చాలా సాధారణంగా విఫలీకరించుకోవడం. అలాగే ముస్లిమ్స్ విషయంలో కూడా ఆయన, అది నేను పెద్దగా చూడలేదు కానీ దాన్ని కూడా ఆయన విమర్శించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అంటారు జాగ్రత్తగా ఉండాలి కదండి. నా టైర్లు నాకు లాస్ట్ 5 years బ్యాక్ నా కారు బోల్ట్లు ఇప్పేశారు. నాకు ఏదన్నా ఇదైతే నేను ఎక్కడన్నా ఆ బోల్ట్లతో ఇరిగిపోయి యాక్సిడెంట్ అయ్యి చనిపోవాలి. దాని మీద హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టు ఆర్డర్ చేసింది ఎంక్వైరీ చేయమని. పోలీసులు ఎంక్వైరీ చేశారా? నాకు రక్షణ కల్పించారా? ఇవన్నీ మామూలే, మనం చెప్తాం. పోలీసులు ఎంత పెద్దది అయ్యే వరకు యాక్షన్ ఏం తీసుకోరు. అలాగని చెప్పి మన కార్యక్రమాలు మానేసుకుంటామా? అతనికి బుల్లెట్ మీద రావడం ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు సువార్తలకు బుల్లెట్ మీదే వెళ్తాం.